మహానటి సావిత్రి పేరు వినగానే ఆమె అభినయ పర్వంలో మహత్తరమైన పాత్రలు ఎన్నో మన కళ్ళ ముందు కనిపిస్తాయి. తెలుగులోనే కాదు, తమిళ చిత్రాల్లోనూ ఆవిడ తన అరుదైన నటనతో మురిపించారు, మరపించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సైతం తనకి నచ్చిన నటీనటుల జాబితాలో సావిత్రి పేరును కూడా పేర్కొనడం గమనార్హం. కళ్ళతోనే ఆవిడ అభినయించే తీరు తనను ఎంతో ఆకట్టుకుందని అమితాబ్ చెప్పారు. తారల్ని ఫిల్మ్ జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేయడం, వాటిని పత్రికల్లో ప్రచురించడం సర్వసాధారణం. ఇప్పుడు వీడియో ఇంటర్వ్యూలు చేస్తున్నారు కూడా. అయితే దాదాపు 60 ఏళ్ల క్రితం సినిమా రంగం పేరుతో వచ్చే ఓ సినీ మాసపత్రిక ఓ వినూత్న ప్రయోగం చేసింది. మహానటి సావిత్రిని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఇంటర్వ్యూ చేసింది. ఆ ప్రశ్నలకు కళ్ళతోనే రకరకాలుగా అభినయించి సమాధానాలు ఇచ్చారు మహానటి సావిత్రి. ఆసక్తికరంగా ఉంటుందని ఆ ఇంటర్వ్యూని సేకరించి మీకు అందిస్తున్నాం. మీరు కూడా చూసేసి మహానటికి మరోసారి జై కొట్టేద్దాం. అమ్మా సావిత్రమ్మ, అఖిల భారత ఖ్యాతిని పొందినందుకు మీరు గర్విస్తున్నారా? మీకు కూడా మంత్రి పదవి ఇస్తే ఎలా ఫీల్ అవుతారు? ఆత్మకథ రాసే ఆలోచన మీకు ఉందా సావిత్రమ్మ? మీరు సంగీతం వింటుంటే చెవి కోసుకుంటారట. మీ అమ్మాయి విజయ్కు త్వరలో తమ్ముడో చెల్లాయో పుట్టబోతున్నారట, నిజమేనా? సొంతంగా సినిమా తీసే ఆలోచన ఉందా సావిత్రమ్మ? మీ ఆదాయం లకారం దాటిందట కదా. మీరు వంట బాగా చేస్తారా? ఏకాంతంగా ఉన్నప్పుడు మీ శ్రీవారు మిమ్మల్ని ఏమని పిలుస్తారో తెలుసుకోవచ్చా? స్విమ్మింగ్ దుస్తుల్లో నటించడానికి మీరు ఇష్టపడతారా? మార్కెట్లోకి వచ్చే లేటెస్ట్ ఫ్యాషన్ చీరలను ఎన్నుకోవడంలో మీరు చాలా నేర్పు చూపిస్తుంటారట. మీ ఇంట్లో మీదా, మీ వారిదా, ఎవరిది పై చెయ్యి? శరీరం నాజూకుగా కనిపించడానికి రోజు ఎక్సర్సైజ్ చేస్తారా? మీరు కాస్త ముక్కోపి అని విన్నాం, నిజమేనా? మీరు ఇంకా సన్నబడతారా? అత్యవసర పరిస్థితిలో ఆర్మీ నుంచి పిలుపు వస్తే యుద్ధానికి వెళతారా? మీకు ఆవకాయ అంటే చాలా ఇష్టం కదూ. మీరు ఆస్తికులా, నాస్తికులా? ఇవండి ప్రశ్నలు. వాటికి సావిత్రమ్మ హావభావాలతో ఎంత బాగా సమాధానాలు చెప్పారో చూశారు కదూ. దట్ ఈజ్ మహానటి సావిత్రి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.